ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అంటే ఎవరి చేత వారు శపించబడినప్పటికీ కూడా శ్రీ సద్గురుమూర్తి రక్షిస్తాడు. అదే శ్రీ సద్గురుమూర్తి కోపానికి గురైన వాడు, శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వాడిని ఏ దేవతలు కూడా ఎవ్వరు కూడా వారిని రక్షించలేరు అనే విషయాలను గురించి మనం తెలియజేసుకున్నాము. అనేక కథలు ఇలాంటివి ఉపనిషత్తుల్లో పురాణాలలో కూడా ఉన్నవి. మహనీయుల యొక్క కోపానికి గురైన వారు ఎటువంటి ఫలితాలను పొందారు, ఏ శాపవచనం చేత వారు ఎటువంటి మరి సత్కర్మలను వారు దూరం చేసుకున్నారు అనే విషయాలన్నీ కూడా మనం కొన్ని కథల ద్వారా కూడా తెలిసి ఉన్నాం. అంతేకాదు అసలు ఇంతకీ దీని యొక్క సారం ఏంటి అంటే అందరికీ కూడా శ్రీ గురుదేవుని యొక్క దయ అనేటువంటిదే ముఖ్యమైనది. మోక్ష మార్గానికి ప్రయత్నించింది మొదలు కూడా శాశ్వతమైన నిత్య ఆనంద సాక్షిత్వాన్ని పొందడానికి ప్రయత్నించింది మొదలు కూడా మరి వాడు శ్రీ సద్గురుని యొక్క సేవ చేసి వారి యొక్క అనుగ్రహ ప్రకారం కూడా జ్ఞానం సిద్ధించిన తర్వాత కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది కొరదగినదియే అయి ఉన్నది. ఈ విషయాలు అన్నీ కూడా సవిస్తరంగా మనకి ఈ యొక్క గ్రంథంలోనే అంటే శ్రీ గురుగీతలోనే మనకి ముందు తెలియజేసుకున్నాం, ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం, ఇక ముందు కూడా తెలియజేసుకుంటాం. అందుకే మొట్టమొదటే ప్రారంభం నందే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది మన యందు తప్పిందో మనకన్నీ తప్పిపోయినట్లే. మరి వాడు ఏ లోకంలో చూసినా కూడా గురువు చేత బహిష్కరించబడినటువంటి వాడు ఏ లోకంలో ఏ పరిసరంలో ఉన్నా కూడా వాడు బహిష్కృతుడే. వాడిని ఎవ్వరూ మరి చేరదీయరు. ఎలాగంటే లోకంలో మాతృద్రోహిని ఎవరైనా సరే చేరదీస్తారా, అట్లాగే శ్రీ గురుదేవునికి దూరమైనటువంటి వాడు కూడా మహాపాపి అనే తెలియాలి. ఎందుకు? సాక్షాత్ జ్ఞాన సింధువైనటువంటి శ్రీ గురుదేవుడు మరి వానిని బహిష్కరించాడు అంటే వాని యొక్క చేష్ట ఎంత వికృతమైనటువంటిది, ఎంత పనికిమాలిన చేష్ట, ఎంత నష్టం కలిగించేటువంటి క్రియ అనే విషయం తెలిసినప్పుడు మాత్రమే కదా శ్రీ గురుదేవుడు ఎంతో అనుగ్రహశాలి అయ్యుండి కూడా వాడిని బహిష్కరించాడు అంటే వాడు అటువంటి సత్య విద్యకు వాడు పనికిరాడు అని చెప్పడమే. ఆ పనికిరాని వాడిని శ్రీ సద్గురుదేవుడు బహిష్కరించినప్పుడు వాడిని సర్వలోకము కూడా వాడిని బహిష్కరిస్తుంది. వాడి మనసు కూడా వాడికి పనిచేయదు. ఎందుకు? మహనీయుల యొక్క శాపవశానికి లోబడినప్పుడు గురైనప్పుడు వానికి మానసిక చర్య కూడా సరిగా ఉండదు. అంటే ఏ విధంగా అంటే శ్రీ గురుదేవునికి దూరుడైన వాడు, గురుదేవుని చేత నెట్టబడినటువంటి వాడు మహాపాపే కదా. అటువంటి మహాపాపాత్ముడే అనే విషయాన్ని తెలియజేస్తూ, అంతేకాదు శ్రీ గురు దర్శనం కాకపోతే దైవ సందర్శనం కానీ ఆత్మ సాక్షాత్కారం కానీ పొందలేడు. ఎలాగంటే శ్రీ గురుదర్శనము కానిదే, శ్రీ గురుదేవుణ్ణి దర్శించకుండా మరి ఆయనకు నమస్కరించకుండా ఆయన పాదాలు స్పర్శించకుండా ఆయన మానసికంగా ఆయన యొక్క జ్ఞానము అనేటువంటిది స్పర్శించకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వానికి ఎటువంటి దైవ సందర్శనము కూడా కాదు. దైవ సందర్శనము కావాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క బోధను అనుసరించిపోయినప్పుడు మాత్రమే దైవ సందర్శనం జరుగుతుంది. లేకపోతే దైవాన్ని సందర్శించుకునే సత్తా మనకెక్కడిది? లేదు కదా. ఏ మార్గంలో ఏ తీరుగా దేనిని ఆసరా చేసుకొని ఎలా పయనిస్తే మనం దైవాన్ని సందర్శించగలుగుతాము? అసలు దైవం ఎక్కడ ఉన్నాడు? పలానా ప్రదేశంలో ఉన్నాడా? సర్వాంతర్యామి అయి సర్వమునందు కూడా సర్వగామి అయి సర్వవ్యాపకంగా ఉన్నాడా అనే విషయాన్ని బోధించేది కూడా శ్రీ సద్గురుదేవుడే. అందుకే శ్రీ సద్గురుదేవుని యొక్క జ్ఞానమాత్రావశేషమైనటువంటి ఆ యొక్క జ్ఞానము గనక మనం పొందలేకపోతే, శ్రీ గురువుని దర్శించలేకపోతే జ్ఞానాన్ని పొందలేం.
జ్ఞానాన్ని పొందలేకపోతే దైవ సందర్శనాన్ని చేయలేము. మరి దైవ సందర్శనమేనా అంటే ప్రతి ఒక్క దానిలో సత్తా, సామాన్య స్థితిలో చిచ్చక్తి స్వరూపమైన సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వము ఎంత నిబిడీకృతమై, ఏది చీమ మొదలుకొని బ్రహ్మాండం వరకు, అంటే పిపీలకాది బ్రహ్మాండము బ్రహ్మ పర్యంతము కూడా సర్వవ్యాపకమై ఏకరాశి అయిన ఒకే వస్తువైన ద్వితీయం నాస్తి, రెండవది లేనిది అయినా ఆ పరమాత్మ స్వరూపము ప్రతి ఒక్క దేహమునందు కూడా అంతర్లీనమై దాని ద్వారానే ఈ యొక్క చేతనము కానీ ప్రకాశము కానీ కదలిక కానీ సర్వానికి మూలమైనటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ చైతన్య శక్తిని సందర్శించాలి అన్నా కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా కృప కటాక్షము మాత్రమే. అది ఎంత అతిశయిల్లితే మనం అంత అభివృద్ధి పదంలో మనం చైతన్య స్వరూపులమై ఆ యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించుకోగలుగుతాం. అంతేకాని శ్రీ గురుదేవుని యొక్క దర్శనం కానిదే, శ్రీ గురుదేవుని యొక్క వచనాన్ని అనుసరించకపోతే, అటువంటి జ్ఞానబోధన మనం పొందకపోతే దైవ దర్శనము కాదు, ఆత్మ సాక్షాత్కారము కూడా పొందలేము. ఈ విధంగా మరి గురుదేవుని యొక్క మహిమను గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే దాని ప్రకారం మనం అనుసరించగలగడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకే శ్రీ గురుదేవుని యొక్క శాపము మరి ఎలా తీరుతుంది? ఇతరులు తీర్చలేరు కదా. ఎలా అంటే శ్రీ గురుదేవుని యొక్క శాపము శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం వల్లనే పోతుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఎలాగంటే శ్రీ గురుదేవుని యొక్క రక్షణలాగానే శాపం కూడా అమోఘము. దానిని త్రిప్పటానికి సాధ్యము కాదు. అది త్రిప్పాలి అంటే ఆయన మాత్రమే మళ్ళీ సమర్థుడు, అంతకు మించి మరో ఇతరమైనటువంటి అవకాశం లేదు అని తెలియజేస్తూ, మంత్రరాజమిదం దేవి గురురిత్యక్షరద్వయం స్మృతేద పురాణానాం సారమేవ న సంశయ. అంటే వేదాలకు మంత్రాలకు కూడా ప్రణవమెట్లు ప్రధానము. ప్రతి ఒక్క వేదాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు కానీ, ప్రతి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు కానీ, అంటే వేదాలకు మంత్రాలకు కూడా ప్రణవము ఓంకారం ఏ విధంగా ముఖ్యమైనదో, ఎంత ప్రధానమైనదో అంటే ఓంకారస్య అకశబ్దస్య అనేటువంటిది సృష్టికి మూలమయ్యేటువంటిది, సృష్టికి మూలం వ్యక్తమయ్యేటువంటిది. అయితే ఇక్కడ మనం వ్యక్తము అవ్యక్తము అనేటువంటివి రెండు రకాలు. వ్యక్తమయ్యేటువంటిది ఏంటి? నాద రూపంలో ఉన్నటువంటి ఓంకారం, అది నాద రూపంలో ఉంటుంది. మరి అవ్యక్తమయ్యేటువంటిది ఏంటి? పరబ్రహ్మ స్వరూపం. ఈ అవ్యక్తమైనటువంటి దాన్ని మరి వ్యక్తమయ్యే దానిని ఆసరా చేసుకునే అవ్యక్తమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ జ్ఞేయం సర్వ ముముక్షుభిః. మరి మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ప్రతి ఒక్క మంత్రానికి వేదానికి కూడా మూలమైనటువంటిది ఏంటి? ప్రణవమే మూలమైనది. ఓం అనేటువంటిది లేకుండా గనక మంత్రోచ్చారణ చేసినా అది మరి ఆ వచనానికి ఒక సఫలం అనేటువంటిది కాదు. అదే వేదానికి కూడా ఓం అనేటువంటిది లేకుండా శ్లోకం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఇక్కడ ఓం అనేటువంటిది ప్రణవం కాబట్టి ఈ ప్రణవ స్వరూపం అనేది ఎంత ముఖ్యమైనదో, అలాగే అసలు ఓంకారం అనేటువంటిది ఏ విధంగా అంటే ఒక దేహం ఉన్నది. ఆ దేహానికి తల ఎటువంటిదో ప్రతి ఒక్క మంత్రానికి మరి వేదానికి అన్నింటికీ కూడా ఓం అనేటువంటి ప్రణవ స్వరూపం అది లేకపోతే అసలు ఆ యొక్క శ్లోకానికి కానీ ఆ మంత్ర అర్థాలకు కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి ప్రణవం అనేటువంటిది అంత ప్రధానమైనది. అలాగే ఇక్కడ గురు అనేటువంటి 2 అక్షరాలు కలిగినటువంటి మంత్రము సకల మంత్రాలలో కూడా శ్రేష్టమైనది. ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, గు అంటే మనం అంధకారము అని చెప్పుకున్నాం. అయితే రు అనేటువంటి అక్షరం ఆ అంధకారాన్ని నశింపజేసేది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అంధకారము మరి దానిని నశింపజేసేటువంటిది జ్ఞానము, ఈ 2 కూడా కలిపితేనే గురుస్వరూపం అని చెబుతూ, ఎలాగంటే గురు అనేటువంటి 2 అక్షరాలు కలిగిన మంత్రం సకల మంత్రాలలో కూడా గొప్పదై ఉన్నది. అంటే చీకటంటే ఇటువంటిది,
దానిని ధ్వంసం చేసేటువంటి ప్రకాశ స్వరూపం అంటే ఇటువంటిది అని తెలియజెప్పేదెవరు? శ్రీ సద్గురుమూర్తి. అందుకు కాబట్టి గురు అనేటువంటిది సర్వ మంత్రాలలో కూడా శ్రేష్టమై ఉన్నది అని చెబుతూ, అంతేకాదు గు అంటే ఏంటి అంటే అంధకారం, చీకటి. రు అంటే తన్నాశకం, అంటే అంధకారం, చీకటను నశింపజేసేటువంటిది. ఆ అజ్ఞానాంధకారాన్ని పోనడించి జ్ఞానమొసగేటువంటిదే గురుమంత్రము. ఏ అజ్ఞానము అనేటువంటిది చీకటి, అవిద్య, భ్రమ, మరి చావు పుట్టుకలకు, శరీర రాకపోకలకు మూలమైనటువంటిది, ఏమీ తెలియబడని స్థితి, తమస్సు. ఈ విధంగా అనేక అర్థాలు సందర్భానుసారంగా ప్రవచించబడినవి. అలాగే మరి రు అనేటువంటిది అంటే అది దానిని నశింపజేసేటువంటిది. ఇక్కడ చీకటిని పోగొట్టేటువంటిది వెలుగు, అజ్ఞానాన్ని నశింపజేసేటువంటిది జ్ఞానము, తమస్సుని మరి ఆ విధంగా లయింపజేసేటువంటిది అంటే ప్రకాశము. ఇటువంటి నానార్థాలతోటి ఆ యొక్క విషయాన్ని గురించి స్ఫుటపడేటట్లుగా స్ఫుటీకరించి మరీ తెలియజేస్తూ ఉన్న విషయం ఏమిటి అంటే, ఇక్కడ అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని నశింపజేసి జ్ఞానం ఇచ్చేటువంటిదే గురు అనే మంత్రం. ఇక్కడ మంత్రము అనేటువంటిది మనం ఏదైతే మననం చేస్తూ ఉన్నామో అది మనల్ని రక్షించేటంత సమర్థత కలిగేదాకా, దాని యొక్క సిద్ధి పొందేదాకా మనం నిరంతరం అవిరళంగా సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా మనం ఏదైతే తీవ్రతరంగా దానిని మనం చేస్తున్నామో అది మంత్రం. అప్పుడు మాత్రమే సిద్ధి పొందుతుంది. ఆ సిద్ధి పొందినటువంటిది ఒక మహిమోపేతమవుతుంది. అప్పుడు మనం ఏదైతే కోరి ఉంటామో దానిని సిద్ధింపజేస్తుంది. అదే గురుమంత్రం. అంటే ఇంతకంటే శ్రేష్టమైన మరి ఒకటి ఏమైనా ఉన్నదా అంటే, చీకటిని పోనడించి వెలుగును ప్రసాదించేటువంటి మంత్రం గురువు అనే మంత్రం. కాబట్టి ఇంతకంటే గొప్పదేమైనా ఉంటుందా? వెలుగు అంటే అన్ని వస్తువులు కూడా మనకి ఎరుకపడతాయి. అదే చీకటి అంటే ఏమీ తెలియబడని పరిస్థితి. అయితే అన్ని వస్తువులు ఎరుకపడేటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఈ శరీరం అశాశ్వతము, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్యం యొక్క సత్తా మాత్రము చేతనే శరీరానికి కదలికలు ఉన్నవి. ఈ శరీరం వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నది. ఈ స్థితిని నశింపజేసి ఈ చైతన్య శక్తిని సర్వవ్యాపకమైనటువంటి దాని యందు జ్ఞానము మార్గాన్ని, జ్ఞానము అనేది ఆయుధంగా తీసుకొని దాన్ని ఆసరా చేసుకొని సర్వవ్యాపకమైన పరమాత్మ యందు సంలీనం కావాలి అంటే ఈ యొక్క గురుభక్తి, గురువు యొక్క సామీప్యము, గురువు యొక్క అనుగ్రహము ఇవి కావలసినవే. అందుకే గురుమంత్రము అనేది ఎల్లవేళలా కూడా దానిని మననం చేసుకోవాలి. ఏది మననాత్రాయతే ఇది మంత్ర, ఏది మననం, ఏ మంత్రమైతే మనం మననం చేస్తూ మరీ కూడా ఉచ్చరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ ఉన్నామో అదే మనల్ని రక్షిస్తుంది అని చెప్పేదానికి గురువు అంటే మనకేమని అర్థమైంది అంటే బ్రహ్మము అనే కదా మనకు అర్థమైంది. అయితే గురువు అంటే బ్రహ్మం అని అర్థమైనప్పుడు ఇటు గురు పరబ్రహ్మం కన్నా శ్రేష్టమైన మంత్రం కానీ, మంత్రం యొక్క అర్థం కానీ, ఇంకా అలాగే గురు అనేటువంటి మంత్రం కన్నా గరిష్టమైన మంత్రం కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా లేవు. ఎందుకు? సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువు ఏదో అదే శ్రీ గురు స్వరూపం. అందుకని ఇక్కడ శ్రీ గురు పరబ్రహ్మం కంటే అదనమైనది, శ్రేష్టమైనది, ఎక్కువైనది కానీ ఆ గురుమంత్రం యొక్క అర్థం కంటే కూడా ఆ మంత్రార్థం కానీ, లేకపోతే అదే గురు అనే మంత్రమే కన్నా కూడా ఇంకా ఎక్కువైన మంత్రం కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే లేనే లేవు. ఎందుకు? శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని చూపించగలిగేటువంటి జ్ఞానాన్ని మనకి ఆసరాగా ఇచ్చి దాని సాయంతో మనల్ని నడిపింపజేసేటువంటి స్థితే శ్రీ గురు పరమాత్మ. మరి ఆయన యొక్క స్థితియే, ఆయన పరబ్రహ్మమయులు కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పి అటువైపు నడిపింపజేయగలిగినటువంటి సత్తాను, సమర్థతను మనకు అందిస్తారు.
అని చెబుతూ ఈ యొక్క అంటే అది అఖండమైనటువంటి భక్తితో మాత్రమే సాధ్యపడుతుంది అని చెబుతూ, అంతేకాదు మరి గురుమంత్రం కన్నా కూడా గొప్పదైన మంత్రం ఇంకేదైనా ఉన్నదా? ఎప్పటికీ లేదు. అందుకే ఈ గురు మంత్రమే స్మృతులందు, వేదాలయందు, పురాణాలయందు ఉండేటువంటి సారము. ఏ విషయాన్ని చెప్పాలన్నా కూడా కొంతవరకు చెప్పి చివరికేమంటారు, నువ్వు గురుముఖత సాధించు, గురువును అనుసరించు, గురువు ద్వారానే దీక్ష పొందు, గురువు ద్వారా గురుమంత్రం ద్వారానే దానిని జపించు, నీ స్వంతంగా నీవు స్వతంత్రించి దీన్ని జపించకు అనే చెప్తుంది ప్రతి ఒక్క శాస్త్రం. శృతులు, స్మృతులు, వేదాలు, పురాణాలు వీటి యొక్క సారం ఏమి అంటే గురువు. అంటే నీ యొక్క బరువును మోసేటువంటి వాడు గురువు. నిన్ను తేలికపరిచి నీకు సునాయాసమైన మార్గోపదేశకుడు గురువు. నీవు ఏ శాశ్వతమైన ఆనంద నిలయుడువో ఆ ఆనంద సాధనం చేర్చేదానికి మార్గదర్శి గురువు అని చెప్పే విషయాలకి ఈ విధంగా అంటే శ్రీ గురు మంత్రమే సరి అయినది అని ఏమేం చెప్తున్నాయి? వేదాలు చెప్తున్నాయి, మరి స్మృతులు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. ఎన్ని చెప్పినా సరే గురువును అనుసరించు, నువ్వు గురువును అనుసరించు, గురువు ఆశ్రయానికి లోబడు, గురు సేవను చేయు, గురు అనుగ్రహాన్ని పొందు, దాని ద్వారానే జ్ఞానవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతావు అని చెప్తున్నాయి. అంతేకాదు సకల శాస్త్రాలు కూడా అజ్ఞాన ధ్వంసం చేసుకుని జ్ఞానవంతుడు కావాలి అనే చెబుతూ ఉన్నాయి. ఏ శాస్త్రం చెప్పినప్పటికీ కూడా ఆ జ్ఞానం నశింపజేసుకో, చీకటిని పోగొట్టుకో, ఏ తమస్సు అయితే ఉన్నదో భ్రమజనితమైన తమస్సు దానిని అణచివేయు. ఇవన్నీ చేసుకొని నీవు జ్ఞానవంతంగా జ్ఞానాన్ని కలిగి ఉండు, జ్ఞానవంతుడివే అయ్యుండు అని సకల శాస్త్రాలు బోధించేది కూడా అదే. అయితే ఏమని చెప్తున్నాయి? ఈ జ్ఞానం ఎలా వస్తుంది? కేవలం శాస్త్రానుసారి మాత్రమే కాకుండా పెద్దల యొక్క సేవ, గురువుల యొక్క బోధ ఉన్నప్పుడు మాత్రమే నీవు జ్ఞానవంతుడు కాగలవు అని చెబుతూ ఉన్నాయి. అట్టి ప్రయోజనము శ్రీ గురు రాజమంత్రము వలననే సిద్ధిస్తుంది. నీకు ఈ విషయాలన్నీ కూడా సిద్ధించాలి అంటే మంత్రాలన్నింటిలో కూడా మొకుటాయమానమైనటువంటిది శ్రీ గురు రాజు యొక్క మంత్రము. అందుకే శ్రీ గురు మంత్రాన్ని గురించి జపిస్తూ, తపిస్తూ, మననం చేస్తూ సిద్ధి పొందేటంత వరకు ఎవరైతే అనుసరిస్తారో ఈ విధంగా జ్ఞానాన్ని పొందగలుగుతారు అని సర్వశాస్త్రాలు చెబుతూ, అందుకే ఏమని చెప్తుంది? శ్రీ గురుదేవుడే ప్రత్యక్ష దైవం. మనకి ఏదైనా సరే సంశయం కలిగినా నివృత్తి చేసి నివారించి మనల్ని మళ్ళీ ప్రక్కదారి మళ్ళకుండా ఆ నేరుగా ఉన్నటువంటి సూటి అయిన మరి మాయబోధను తొలగించుకొని జ్ఞాన మార్గంలో పయనింపజేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది శ్రీ గురువు ద్వారానే సాధ్యం. అందుకే మాయను తొలగించేటువంటి దైవం ఎవరు అంటే శ్రీ గురుదేవుడే ప్రత్యక్ష దైవం. శ్రీ గురు మంత్రమే సులభమైనటువంటి మంత్రం. దానిలో ఏమైనా కష్టం ఉన్నదా? లేదు కదా. గురు స్వరూపాన్ని ధ్యానించడం, గురు మంత్రాన్ని జపించడం, గురువు చెప్పినటువంటి విషయాలను మరి శ్రద్ధగా ఆలకించి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అనుసరించడం. అందుకే గురు మంత్రమే సులభమైనటువంటి మంత్రము. గురుదేవుడే ప్రత్యక్షమైన దైవము. ఈ గురుమంత్ర రాజ్యం వలనే సర్వం కూడా సిద్ధిస్తుంది. ఇంతకన్నా వేరు భాగ్యం ఉన్నదా అంటే వేరే తరుణోపాయము అనేటువంటిది లేనే లేదు. దీనికంటే మరొక రెండవదైనటువంటి విషయం ఏదైనా ఉన్నదా దీనిని పరిష్కరించేటువంటిది అంటే ఇంకెప్పటికీ లేదు అని చెబుతూ, అంతేకాదు స్మృతి వేదార్థ వాక్యానం గురు సాక్షాత్ పరం పదం అంటే స్మృతులకు, వేదార్థ వాక్యాలకు కూడా గురుదేవుడే లక్ష్యం. అందుకే ఆ శ్రీ గురు పరబ్రహ్మమే లక్ష్యార్థమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. గమ్యస్థానం కూడా శ్రీ గురుమూర్తియే. వానిని బోధించేటువంటి గురువే ప్రత్యక్షమైన దైవము అని చెబుతూ, అంటే శ్రీ గురు పరభావాన్ని చెప్పి దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా ఈ విధంగా ఘనంగా తెలియజేసి
తెలియజేశారు. అంతేకాదు సత్కారమాణ పూజార్థం దండకాషాయ ధారణ సన్యాసి నవక్తవ్య సన్యాసి జ్ఞాన తత్పర. అంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే సకల వృత్తులను కూడా నిశ్శేషంగా వదలడమే సన్యాసము అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా? సన్యాసము అంటే ఏ ఏ వృత్తి సంబంధమైనటువంటి విషయాలు ఉన్నవో ఆ విషయాల నుండి ఆ విషయాలను పూర్తిగా దూరీకరించడమే సన్యాసము అని చెప్తున్నారు. అందుకే మనకి మైత్రేయ ఉపనిషత్తు యొక్క అర్థాన్ని ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే ద్రవ్యార్థం అన్న వస్త్రార్థం యః ప్రతిష్టార్థమేవ సన్యసేదు భయభ్రష్టో సముక్తిం నాప్తుమర్హతి. అంటే సన్యాస అన్నప్పుడు ఏ ఏ వృత్తులను అనుసరించి జీవి దేహమే నేను అనుకునేటువంటి విషయంతో ఉండి ఏ వృత్తులను అనుసరిస్తూ ఉన్నాడో ఆ వృత్తులను నిశ్శేషంగా ఏ పాటి కూడా మిగలకుండా వదిలివేయడమే సన్యాసము అని చెప్తున్నారు. అయితే అది సన్యాసం అవుతుంది. అట్టి సన్యాసం కలిగి నిరంతరం కూడా ఆత్మజ్ఞానం సంపాదించేవాడే సన్యాసి. అంటే ఈ దేహ సంబంధమైన లోక సంబంధమైన దృశ్య సంబంధమైన సకల వృత్తులను కూడా కొద్దిపాటి కూడా మిగలకుండా మొత్తంగా శాశ్వతంగా వదిలినటువంటి వాడే నిజంగా సన్యాసి. అటువంటి సన్యాసం కలిగి నిరంతరము ఎల్లవేళలా రేయింబవళ్ళు కూడా ఆత్మజ్ఞానాన్ని అంటే ఆత్మ అనేటువంటిది ఏ స్థాయిలో ఉన్నది, దాని యొక్క పరిమితి ఎటువంటిది? సర్వవ్యాపకమైనది. పరిధి ఉన్నదా? లేదు. పరిమితమా? అపరిమితం, అవిచ్ఛిన్నం, అవ్యాజ్యం. అటువంటి అఖండమైనటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించేటువంటి వాడే సన్యాసి అవుతాడు. అందుకే ఈ దేహ సంబంధమైన లోక సంబంధమైన దృశ్య సంబంధమైన వస్తుతని సర్వము దూరీకరించి తనదైనటువంటి జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి వాడు మాత్రమే సన్యాసి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.